5 lakhs రూపీస్ విత్ 9% ఇంట్రెస్ట్ పే చేయాలని ఐసీఐసీఐ బ్యాంక్కి కన్జ్యూమర్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది. రీజన్ ఏంటంటే ఈ స్టోరీ మీరు చాలా ఫెమిలియర్ వినే ఉంటారు. మనకు అప్పుడప్పుడు కస్టమ్స్ నుంచి కాల్ చేస్తారు, మీకు కొన్ని పార్సల్స్ వచ్చినాయి ఫారెన్ నుంచి, దానిలో అవి దొరికినాయి ఇవి దొరికినాయి, మీరు డబ్బులు ఇవ్వకపోతే అరెస్ట్ అవుతారు, ఇలా బెదిరిస్తారు. ఇలానే ఒక కస్టమర్ని పాపం అమ్మాయిని బెదిరించి తన అకౌంట్లోనే 7 lakhs ట్రాన్స్ఫర్ చేయించేసుకున్నారు ఐసీఐసీఐ బ్యాంక్లో. చేయించుకుంటే అమ్మాయి ఇమీడియట్గా అయిపోయినట్టు అర్థమైంది తను మోసపోయిందని తెలిసి ఐసీఐసీఐ బ్యాంక్ కాల్ చేస్తే వాళ్ళు అకౌంట్ ఫ్రీజ్ చేయడం కానీ యాక్షన్ తీసుకోకపోతే తను ఆర్బీఐ ఓంబడ్స్మన్కి వెళ్ళింది. ఓంబడ్స్మన్ కూడా అక్కడ 25% ఇవ్వాలని చెప్పి మిగతా అమౌంట్ కన్జ్యూమర్ కోర్టులో తీసుకోవాలని చెప్పి ఆర్డర్ వచ్చింది. 25% ఇచ్చారు, బట్ మిగతా అమౌంట్కి ఇప్పుడు కన్జ్యూమర్ కమిషన్కి వెళ్ళింది. కన్జ్యూమర్ కమిషన్ ఏం చెప్పిందంటే బ్యాంక్కి, తను కంప్లైంట్ ఇచ్చినప్పుడు యాజ్ పర్ మనకి 2017 ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వితిన్ 3 daysలో మనం బ్యాంక్ కంప్లైంట్ ఇస్తే లైబిలిటీ మనమే 0 ఉంటుంది ఆ గైడ్లైన్స్ ప్రకారం. సో ఈ కేసు ఆ టైంలో ఏం లేదు కాబట్టి సో బ్యాంక్ కన్జ్యూమర్ కమిషన్ ఏం చెప్పిందంటే, మీరు ఇమీడియట్గా అకౌంట్ ఫ్రీజ్ చేసి ఉండాల్సింది, మీ యాక్షన్ నేను తీసుకోలేదు, సో ఇది డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కిందకి వస్తుందని 5 lakhs విత్ 9% ఇంట్రెస్ట్తో పే చేయమన్నారు. ఫాలో మీ ఫర్ మోర్.